సాయినాథన్ అనేది వాళ్ళ ఫాదర్ అడిగినప్పుడు ఈ క్వశ్చన్ గురించి చెప్తాడు. ఇప్పుడు నువ్వు ఈ కంపెనీ గురించి ఎంతసేపు పని చేస్తావు అని అడిగినప్పుడు, నాన్న ఈ పని చేసేటప్పుడు నువ్వు 24 గంటలు ఆ కంపెనీ గురించి నేను పని చేస్తాను. నువ్వు లైవ్ లో అయితే 8 గంటలు 10 గంటలు పని చేయగలుగుతావు, కానీ 24 గంటలు ఈ కంపెనీ డెవలప్మెంట్ ఎలా చేయాలా అనేది నీలో ఉంటుంది. తపన అనేది నీలో ఉంటే అది 24 గంటలు పని చేస్తుంది అని సమాధానం చెప్పాలా అంటాడు. అలాగే నెక్స్ట్ ఏదికి నువ్వేమవుతావంటే ఆ హెచ్ఓడి ఏదైతే క్వశ్చన్ వేసాదో ఆ హెచ్ఓడి సీట్లోనే కూర్చోవాలా అనే టార్గెట్ పెట్టుకొని చేయాలన్నది నేను ఒక్కసారి మోటివేషన్ గా మీకు అందిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కానీ మనము టార్గెట్ ఓరియంటెడ్ గా పెట్టుకొని రోజు ఏదైతే మీ డ్రీమ్ డిజైర్ టార్గెట్ అనేది రోజు మీరు మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా శ్రీకాకుళంలో నెంబర్ 1 పొజిషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అనేది మీరు చెప్పినటువంటి స్టోరీకి నాకు మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పివి రెడ్డి గారు, మంచి విషయం చెప్పారు. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అప్డేట్ అవర్ థాట్స్. మనం అందరం కూడా మన ఆలోచనని ఇంకెందుకు లేట్గా ఉంచుకోవాలా, లేట్ ఎందుకు చేయాలా, టైమ్లీ ఫాస్ట్గా అనుకున్న టైంకి రీచ్ అవ్వడానికి కావాల్సిన ప్రతి ప్రణాళికని రచించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు, 100% ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ రమేష్ బూకియా గారు. రమేష్ బూకియా గారు, మీరు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీకర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మొదటి రోజు నేనైతే జిమ్లోకి మార్నింగ్ అవర్స్ రావడం, ఎందుకంటే నేను ఒక సివిల్ కానిస్టేబుల్ కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ జిమ్లోకి రావాలంటే కష్టమవుతుంది, కానీ ఈవినింగ్ టైం ఆల్సో వస్తున్నాను సార్. జస్ట్ ఎందుకంటే యేసుబాబు సార్ మాట్లాడుతున్నారు అంటేనే యేసుబాబు సార్ వాయిస్ అనేది చాలా క్లియర్గా క్లుప్తంగా ఉంటుంది అని చెప్పేసి మీ ఓపెన్ చేశాను డ్యూటీలో ఉండి. మీ మాటలతో నేను కనెక్ట్ అయ్యాను సార్. ఒక బిగ్ స్టోరీ చెప్పారు మీరు, చాలా చాలా వండర్ఫుల్ సార్. ఎందుకంటే మనిషికి అటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనలో మన కాన్ఫిడెన్స్ లేకపోతే చాలా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళలేం, మనం గెలవలేము కూడా. మనం గెలవాలి 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 అనే పట్టుదలతో మన మహమ్మద్ అలీ గారు, మీరు మహమ్మద్ అలీ గారి గురించి స్టోరీ చాలా 16 రౌండ్లలో ఏ విధంగా తన అటిట్యూడ్ను మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మనం ఎలా గెలిచామనేది, పాజిటివ్ థింకింగ్ అనేది మనము ఎప్పుడు నెగటివ్ని తీసేసి పాజిటివ్ థింకింగ్లో వెళ్ళాలి అనేది చాలా క్లుప్తంగా అర్థమైంది సార్ మీ మాటలలో. ఎందుకంటే ఐఎమ్ ఏ సిఓ కావచ్చు, నాలో నేను కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోవాలి, నేను గెలవగలను, నేను ఖచ్చితంగా నా గోల్ రీచ్ కాగలను అనే నమ్మకం. ఎందుకంటే నేను కూడా ఒక సివిల్ కానిస్టేబుల్ సార్. నేను ఎందుకంటే ఒక 5 km రన్ కొట్టాలంటే నాలో నా కాన్ఫిడెన్స్ లేకపోతే నేను 5 km రన్ కొట్టలేదు. 9 నెలలు నేను ట్రైనింగ్లో పాస్ అవ్వలేదు. నేను కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను గెలవగలను సార్. నాకు ఈ వెస్టేజ్, నాకు ఈ శ్రీకరాయిలు పరిచయం చేసినటువంటి నా గ్రేట్ అప్లైనర్ జ్యోతి మేడం గారు, అబ్దుల్ పాషా సారు, కృష్ణమూర్తి సార్కి నేను నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. చాలా షార్ట్ పీరియడ్ 8 monthsలో నేను 5 lakhs ఎర్న్ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ బాబు సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్, మంచి ఇన్ఫర్మేషన్. సో రమేష్ బద్వేల్, రమేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మీరు మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ శ్రీకర్యాల్స్. ఈరోజు చాలా అద్భుతంగా యేసుబాబు గారు చెప్పారు. యేసుబాబు గారు కానీ, స్వర్ణ మేడం కానీ, సార్ కానీ, మన రెడ్డి గారు కానీ, ఎవరన్నా కానీ, వేణుగోపాల్ రెడ్డి గారు సార్ కానీ, ఎవరు చెప్పినా కానీ చాలా బాగా స్వీట్గా చెప్తున్నారు. అరటి పండు ఒలిచినట్లుగా చెప్తున్నారు. అందరికీ కూడా బాగా అర్థం అవ్వాలి. మన కింద ఉన్న వాళ్ళు, మన పైన ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరందరూ కూడా జూమ్లోకి రండి, జూముల్లో తెలుసుకోండి, మీ మైండ్ని ఫ్రెష్ చేసుకోండి. మీరందరూ కూడా పని చేయండి. మీరందరూ కూడా ఆ గోల్ రీసెట్ చేసుకోండి. ఏ విధంగా చేస్తే ఏ విధంగా పోతామో తెలియదు. ఏ విధంగా చేయాలి అనే దాని గురించి పెద్దవాళ్ళతోటి మాట్లాడండి, వాళ్ళ చేతులు పట్టుకోండి, వాళ్ళు చెప్పేటటువంటి ఆలోచనలని, వాళ్ళు చెప్పేటటువంటి వాటిని చెయ్యండి. ఒక మహమ్మద్ అలీ కాదు, ఎంతో మంది మనకు ఉన్నారు. రేడియో కనిపెట్టిన వాడు కానీ, మన బల్బు కనిపెట్టిన వాళ్ళు కానీ, ఎంతోమంది కష్టపడండి, ఏది కాలేదు. మనం కూడా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకి వస్తేనే ఒక తరంగా ఒక ఇంజనీర్గా స్టార్ట్ అయ్యి ఒక మేనేజర్గా అవ్వాలంటే ఎంత కష్టపడాలో ఆ విధంగా కూడా నాకు కూడా తెలుసు. ఎంతో కష్టపడటం అనేది, కష్టపడితేనే
మనకి ప్రమోషన్లు కానీ ఏదైనా కానీ వస్తాయి. కింద వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దు. పై వాళ్ళతోటి మంచిగా ఉండండి. అందరితోటి అప్కమింగ్ లీడర్స్ అందరితోటి బాగా వాళ్ళతోటి మంచి మమైకమయ్యి అందరితోటి మంచిగా ఉండాలని చెప్పి ఈ స్టోరీస్ చెప్తున్న స్టోరీస్ అన్నీ కూడా మన జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అందరికి కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. స్ట్రాంగ్ డిజైర్ అనేది ఏర్పరచుకోండి. కంటిన్యూస్గా వర్క్ చేయటం నేర్చుకోండి. రోజుకి 2 to 3 అవర్స్ మంచిగా పనిచేయండి. యాటిట్యూడ్ని మార్చుకోండి. పక్కన వాళ్ళు ఏమన్నా చెప్పారంటే అది మన మంచి గురించి చెప్పారని అనుకోవాలి, కానీ అది ఏదో మనల్ని నిర్దేశించి చెప్పారని అనుకోకూడదు. వాళ్ళ మీద కోపం అవన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే అందరూ కలిసి పైకి వెళ్తేనే ఒక తాడు పెనవేసినట్టుగా చేస్తేనే అన్ని పనులు చేయగలము. ఎందుకంటే ట్రైనర్ చెప్పేటప్పుడు మంచి చెడు రెండు చెప్తాడు. కాబట్టి చెడుని మనం తీసుకోవద్దు, మంచిని తీసుకొని ఒక హామీలాగా పనిచేయాలని చెప్పి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ఇంకా ఎంతో చెప్పాలని కానీ నాకు అయిపోతుంది. కాబట్టి నేను సార్కి థ్యాంక్స్ చెప్తూ, మేడంకి థ్యాంక్స్ చెప్తూ, సార్లందరికీ, వేణుగోపాల్ రెడ్డి గారికి, అందరికీ కంప్లైనర్లందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియాలో మధుసూదన్ గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మీరు మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎస్ బాబు సార్, ఇంతకుముందు శ్రీకరాయల లో ఉన్నప్పుడు నేను ఇద్దరిని బలవంతంగా పరిచయం చేస్తే వాళ్ళిద్దరు డివోలు అయ్యి అలా చాలా హ్యాపీ థింగ్. నేను 5 months అయింది నేను దీంట్లో జాయిన్ అయ్యి, మధ్యాహ్నం 2 months ఇబ్బందుల్లో ఉండి సరే కొంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా, ఇప్పుడు August 15th, 2025 వరకు ఖచ్చితంగా సీలింగ్ అచీవ్ అవుతాను. దానికోసం నేను ఇప్పటి వరకు నిద్రపోతలేను. 24/7 ఇదే ఆలోచన చేస్తూ, అదే ప్లానింగ్ చేస్తూ, అదే వర్కౌట్ లో ఉన్నా సార్. ఈ ఇన్స్పైరింగ్ స్పీచెస్, తర్వాత స్టోరీస్ ఇవన్నీ రెగ్యులర్ గా వింటూ వెళ్తున్నా. కాబట్టి యాటిట్యూడ్ డిసైడ్స్ వన్స్ ఆల్టిట్యూడ్. కాబట్టి యాటిట్యూడ్ అనేది ఒకరి యొక్క ఎత్తును నిర్ణయిస్తుంది. నేను అనేక 40 years సోషల్ వర్క్ లైఫ్ లో ఒక స్లోగాన్ పెట్టుకున్నాను, జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. ఇప్పుడు దాన్ని మార్చుకొని ఏంటంటే జీనా హైతో కర్నా సీకో, కదం కదం పర్ శ్రీకరాయల్ బిజినెస్ కో ఆగే బడావో. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన స్టేట్మెంట్. కథం కథం పర్ శ్రీకరాయల్ ఇదే ఎక్సలెంట్ వర్డ్. సో అందరికి కూడా మంచి ఇన్స్పిరేషన్ వర్డ్. సో మంచి స్టేట్మెంట్ చెప్పారు, మంచి విషయాలు చెప్పారు. యాటిట్యూడ్ డిసైడ్స్ అవర్ సక్సెస్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా యాటిట్యూడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్. అంటే మనం ఒక బీపీ, ఒక మనిషిని ఐడెంటిఫై చేయడానికి ఒక బీపీ ఇంత ఉండాలి అంత ఉండాలి అలాగైతే ఉంటుందో, మన యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనం సక్సెస్ఫుల్ పర్సన్. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ని అలవాటు చేసుకోవాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనకి సోంపల్లి ప్రసాద్ గారు ఆల్రెడీ అన్మ్యూట్ చేసుకున్నారు. సోంపల్లి ప్రసాద్ గారు మీరేమైనా మాట్లాడతారా? సోంపల్లి ప్రసాద్ గారు. మల్లేష్ BPL 456. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా చెప్తున్నారు, చాలా మోటివేషనల్ గా ఉంది. ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి సార్ ప్రతి ఒక్కరు కూడా. చాలా బాగుంది. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? సార్ నేను తిరుపతి సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంపత్ రెడ్డి గారు 600. సంపత్ రెడ్డి గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. డి సంపత్ రెడ్డి గారు సార్, మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీకరాయల ఫ్యామిలీ మెంబర్స్ కి గుడ్ మార్నింగ్ అండి. సో చాలా చక్కటి ప్రోగ్రామ్ చెప్పినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. సో ఈ విధంగా ప్రతిరోజు మీరు మోటివేషన్ చేయడం మూలంగా సో మామూలుగా చేయాలని ఆలోచన లేని వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి పనిచేయడం జరుగుతుంది. సో మామూలుగా సింపుల్ గా నేను మొదట్లో శ్రీకరాయల చిట్ ఫండ్ లో కూడా ఉన్నాను, తర్వాత జ్యువెలరీ లో కూడా రావడం జరిగింది. సో చిట్ ఫండ్ లో ఆర్గనైజేషన్ లో ఉన్నాను సార్, అది వరంగల్. నేను బేసికల్ గా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కెమిస్ట్రీ IIT ఫ్యాకల్టీ పనిచేస్తాను సార్. ఇక్కడ సింపుల్ గా నేను వేణుగోపాల్ రెడ్డి గారు శ్రీకరాయల చిట్ ఫండ్ లో సార్ మనం చిట్ ఫండ్ నుంచి జ్యువెలరీకి వస్తున్నాం అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను సార్. ఇంతకుముందు ఒక బ్యాంక్ లో, చిన్న బ్యాంక్ లో పనిచేసేవాడు సార్. మీరు డిఓ పొజిషన్ లో ఉన్నారు, ఈ పొజిషన్ లో ఉన్నంత కూడా మీరు అంటే సార్ వాళ్ళ మేడం కూడా డిఓ పొజిషన్,
సార్ ఎట్లా మళ్ళీ ఈ పొజిషన్ రావడానికి చాలా టైం పడుతుంది కదా సార్, దాన్ని మోటివేషన్ చేయాలి, ఇబ్బంది చేస్తారంటే ఆయన ఒక్కటే చెప్పారు సార్, మనం ఖచ్చితంగా ఇక్కడ నిలబడ్డైతే సక్సెస్ సాధిస్తామని. ఇవాళ ఇంతమందికి ఫస్ట్ చాక్బీస్ బట్టి సిస్టాన్ని అలవాటు చేసినటువంటి వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు. సో ఏరియా మేనేజర్ గారు యాక్చువల్ గా ఆయన అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సో త్రిమూర్తి గారు ఆన్లైన్ లో సిస్టాన్ని మొత్తం కూడా ఇంట్రొడ్యూస్ చేసి అందరికి నేర్పుతున్నాడు, కానీ ఆఫ్లైన్ లో ఫిజికల్ మీటింగ్ లో సక్సెస్ఫుల్ గా సాధించినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారి స్టోరీ కూడా మనం ఒకసారి వినాలి సార్. నేను ఒకటే అని సార్, మరి అంత పెద్ద టీం అయినాక మీరు ఎట్లా మళ్ళీ డెవలప్ అవుతారు సార్ అని అడిగాను. అడిగితే ఏమన్నారంటే, సార్ మీరు ఒక్కసారి ఫాలో అప్ చేయండి, ఇంతమంది టీం ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మన వెంబడి వస్తారని ఆ రోజు ధైర్యం చెప్పి రావడం జరిగింది. అయినా కూడా నేను సార్ మాట వినలేదు, వినకుండా ఒక 1 year నేను వెయిట్ చేయడం జరిగింది. సో 1 year వెయిట్ చేస్తే అలా ఆర్గనైజర్ పొజిషన్ లో ఉన్నాను సార్, ఏరియా మేనేజర్ పొజిషన్ లో ఉన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సంపత్ గారు. సో నెక్స్ట్ మనకి ఇంకొక ఆల్రెడీ 7 o'clock అయింది. సో 7 గంటలకు అయింది. ఒక్కళ్ళతో మాట్లాడించి మనం కంక్లూడ్ చేద్దాము. కే నందిని గారు. సో ఇట్ ఈస్ ఆల్రెడీ 7 o'clock. మనం మేడం గారు ఒకవేళ విఘ్నేష్ గారు ఏమైనా మాట్లాడతారా? విఘ్నేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నారు. రైట్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ 7 o'clock కాబట్టి మనం 6 to 7 అనేది మన స్టాండర్డ్ టైము. సో మన త్రిమూర్తులు గారు మన మధ్యలో ఉన్నారు. త్రిమూర్తులు గారు మీరు ఏమన్నా ఒక 2 నిమిషాలు ఏమైనా మాట్లాడగలిగితే మాట్లాడచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీరు ఏదైతే స్టోరీ చెప్పారో ఎక్సలెంట్. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యాటిట్యూడ్ గురించి చాలా తెలిసిందని అనుకుంటాను. యాటిట్యూడ్ని బట్టే మనిషి ఎదగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ప్రతి ఒక్కరు ఈరోజు శ్రీకరాలు అనేది చాలా పెద్ద టార్గెట్. నెలకి 40 లక్షల రూపాయలు సంపాదించేటువంటి ప్రొజెక్షన్ మన ముందు పెట్టారు మన సిఎండి గారు. 40 లక్షలు అంటే ఇంతవరకు ఏ పెద్ద కంపెనీలు కూడా డిజైన్ చేయలేదు. అంత పెద్ద టార్గెట్స్ ఉన్నాయి, అంత పెద్ద ఎత్తుకి వెళ్ళొచ్చు. మరైతే దానికి సంబంధించి మీరు ముందు చేయవలసిన పని ఏంటంటే టార్గెట్ అనేది పెట్టుకోండి. నేను ఈ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ స్టోరీలో ఉన్నాను, అది బలమైన కోర్టుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్. రెండవది ఏంటంటే చెప్పినటువంటి విధంగా మహమ్మద్ అలీ గారు ఒక కోచ్ని పెట్టుకున్నారు. ఎవరో ఒకరు మనకి గైడెన్స్ ఇవ్వడానికి కోచ్ ఉండాలి, లేకపోతే మన దగ్గర మెంటర్, ఎవరో ఒక మెంటర్ అనుకొని వారు చెప్పిన విధంగా చేయగలగాలి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఐ నో ఎవ్రీథింగ్, నాకెవరో చెప్పవలసిన అవసరం లేదు అనే టైప్ ఆఫ్ ఫీలింగ్ ఎక్కువ మందికి ఉంటుంది. అది ఏ క్యాడర్ అయినా చూడండి, ఫ్రమ్ బాటమ్ ఏజెంట్ దగ్గర నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ వరకు కూడా అదొక ప్రాబ్లము. నేను చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ డిసీజ్. అది పైకి లేవర్ అవ్వదు. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అని అనుకున్నావో, ఎవరైనా ఏదైనా చెప్పినా ఆ గ్లాసులో మళ్ళీ నీళ్లు పడవు. ఎందుకంటే ఆల్రెడీ ఉంది నాకు అని ఒక పెద్ద ఈగోనెస్. అది దాన్ని పక్కన పెట్టుకోండి. ఎవరైతే ఇక్కడ సక్సెస్ఫుల్ లీడర్స్ ఉంటారో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేశారో చూసుకొని అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఆ లెవెల్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళ యొక్క టిప్స్ కొన్ని తీసుకొని ఆ విధంగా చేయండి. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళలోనూ స్ట్రెంగ్స్ ఉంటాయి. మన స్ట్రెంగ్త్ అనేది, మన వీక్నెస్ అనేది మనకు తెలియదు. ఆ కోచ్ అనేది చెప్పగలుగుతారు, మీ మెంటర్ అనేది చెప్పగలుగుతారు. అలాగే ఎవరైనా మెంటర్ని పెట్టుకొని ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళని అనుకరిస్తూ వాళ్ళు ఫాలో అవ్వండి. 100% మీ యొక్క గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈరోజు ఎక్కువ మంది ఫెయిల్ అవుతారంటే కారణం ఇదే. ఎవరి మట్టుకు వాళ్ళు ఎస్ ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ కింగ్, గ్రేట్ అనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఇంతవరకు నాకు అన్నీ తెలుసు, నేను ఇంక తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటేనే యు ఆర్ ఫాల్ డౌన్. ఇక్కడ శ్రీకరాయాల్లో ఉన్నది మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం ఏమి ప్రొడక్ట్లు అమ్మక్కర్లేదు, అలాగని దాని మీద వచ్చే డబ్బులు సంపాదించక్కర్లేదు. ఇక్కడ
చేయవలసిన పని ఏంటంటే మన యొక్క టీముని పెంచుకుంటూ మనం కూడా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఈ రోజు చాలా మందిని చూపిస్తున్నాను నేను. ఏజెంట్ అనేది ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు, ఫీల్డ్ ఆఫీసర్ ఆర్గనైజర్ అవుతున్నారు, ఆర్గనైజర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతున్నారు. ర్యాంకులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే కింద వాళ్ళు చేస్తున్నారు, నెంబర్ పెరుగుతోంది, వాడు ప్రమోషన్ తెచ్చుకున్నారు, ఈయనకి ప్రమోషన్ పై నేను ఈ విధంగా ఉండాలి అనేటువంటిది అతను యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుందామని లేకపోవడం వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. నువ్వు అంటే గోల్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం గోల్ రీచ్ అవ్వడానికి 100% ప్రయత్నం చేస్తారు, ప్రతి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా మంది ఈరోజు అప్పుడప్పుడు చాలాసార్లు అనుకుంటున్నాము, స్వీకరాలంటే ఇక్కడ నువ్వు ఉండాలి అంటే మీటింగ్సే ఆధారం. మనిషి బతకడానికి ఆక్సిజన్ ఎలాగైతే కావాలో ఇక్కడ ఉండడానికి మీటింగ్స్ ఆధారం. చాలా ఎక్కువ మంది మీటింగ్స్కి అటెండ్ అవ్వరు. ఇంకా ఏం చేశారు ఇక్కడ? వాట్ ఈజ్ యువర్ జాబ్? ఈరోజు 50-60 వేలు సంపాదించాలంటే 8 గంటలు పనిచేస్తే కానీ ఆ డబ్బులు ఇవ్వరు. కానీ ఇక్కడ డబ్బులు చాలా వస్తాయని మనకు తెలుసు. అవి తీసుకోవడానికి మనం కొంత టైం ఇక్కడ ఇవ్వాలని చెప్తున్నాము. దెర్ ఇస్ నో ఇన్వెస్ట్మెంట్ అనేది డబ్బుల రూపంలో కాదు, టైం రూపంలో పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ టైం పెట్టాలి. ఆ టైం ఎక్కడ పెడతామంటే మీటింగ్స్లో ఎక్కువ పెట్టాలి. మొదట్లో 80% మీటింగ్లు ఉండాలి, 20% ఫీల్డ్ వర్క్ ఉండాలి. పూర్తిగా నేర్చుకుంటూ ఉండాలి 3 నెలలు 4 నెలల పాటు. అది ఎక్కువ మందికి అది లేదు. అంతే దయచేసి ఇప్పుడు ఇందాక ఆ స్టోరీలో చూడండి ఎంత చక్కగా ఆయన టార్గెట్ అనుకున్నారు. మహమ్మద్ అలీ గారు ఆయన చూడడానికి చాలా చిన్న, నువ్వెక్కడ అవుతావు అని బయట వాళ్ళు అన్నారు. ఆయన డిస్కరేజ్ కాలేదు. బికాస్ ఈజ్ హ్యావింగ్ విల్ పవర్. ఆ విల్ పవర్ తెచ్చుకొని టార్గెట్ ఫిక్స్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. నేను డెఫినెట్గా నెగ్గుతాను, డెఫినెట్గా నేను విన్ అవుతాను, నేను కాకపోతే ఇంకెవరు కూడా కాలేరనేటువంటి అలాంటి గట్టి నమ్మకం అనేది మీ ముందుంటే తప్పకుండా 100% ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. ఈరోజు శ్రీకరాయల కన్నా ఈజియెస్ట్ ప్రోగ్రామ్ ఇంకెక్కడా లేదు అసలు. అలాగే ఈ కంపెనీలో ఇచ్చినటువంటి మనందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళం. మెయిన్ ఏంటంటే ఎన్ని మాటలు చెప్పినా కూడా డబ్బులు కావాలి. ఆ డబ్బులు అనేవి ఎక్కడున్నాయంటే మన యొక్క కంపెనీలోనే ఉన్నాయి. మన కంపెనీ ఇంతవరకు అది నిజం చెప్పాలంటే ఇట్స్ ఎ రికార్డ్. ఒక్క సంవత్సరంలో 23 కోట్ల రూపాయలు కమిషన్స్ స్ప్రెడ్ చేసింది యూనిట్ కంటే మామూలు విషయం కాదండి. మన యూనిట్ మొత్తానికి అన్ని డబ్బులు ఇచ్చినటువంటి కంపెనీ మన కంపెనీ. ఇంతమంది పొజిషన్స్ తెచ్చుకున్నారు, డిఫరెంట్ పొజిషన్స్. డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇప్పుడు 25 మంది 26 మంది డెవలప్మెంట్ ఆఫీసర్స్ వచ్చారు ఇంత తక్కువ టైంలో 1 year పీరియడ్లో. అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఎక్కడా కూడా రాలేదు. మనం ఇంకొకటి ఏంటంటే మన కంపెనీ ఎంత మంచిదో కంపెనీ కన్నా కూడా మన యూనిట్ కూడా గ్రేట్. అలాంటి మంచి యూనిట్లో మనం ఉన్నాం. అలాంటప్పుడు పక్క వాళ్ళు ఇంత డెవలప్ అవుతున్నారు, మనం ఎందుకు కాకూడదు అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డెవలప్ చేసుకొని 100% సక్సెస్ అవ్వండి సార్. మీటింగ్స్లో మాత్రం మన ఉదయం మన యేసుబాబు గారు కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిజంగా ఇన్స్పైరింగ్. ప్రతి ఒక్కరిని కూడా ఫైర్ లేపుతుంది. ఆ ఫైర్ ఉంటేనే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అంచేత రోజు 6 గంటలకు వచ్చి ప్రోగ్రాంలో ఉండండి. మీరు సక్సెస్ కావాలంటే దిస్ ఈజ్ ఓన్లీ ది మంత్ర. మీటింగ్స్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి అవసరము. మీరందరూ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. యేసుబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి మాటలు చెప్పారు. మా అందరికి కూడా ఎక్సలెంట్ వర్డ్స్. సో కోచ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఇట్ ఈజ్ అంటే అది ఈవెన్ మీరు సచిన్ టెండూల్కర్ 100 మ్యాచ్లు ఆడిన తర్వాత కూడా నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళాలంటే కోచ్ని ఒక 5 నిమిషాలైనా మాట్లాడతాడు. ఎక్కడ అంతకుముందు ఇందులో ఉన్న మిస్టేక్స్ ఏంటి అనేది ఆడేవాళ్ళకి తెలియదు, చూసేవాళ్ళకి తెలుస్తుంది. శ్రీకరాయల జ్యువెలరీలు కూడా మీరు డౌన్ లెవెల్లోకి వెళ్ళి పనిచేసేటప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్, మీరు ఏ మనిషికైనా ఒక థాట్ ఉంటుంది, నా ఐఎమ్ రైట్ అనుకుంటారు. ఓకే, అది అవ్వచ్చేమో కానీ ఎక్కడ మిస్టేక్ ఉందో ఐడెంటిఫై చేసేది కోచ్, మీ సీనియర్. సో సీనియర్ తోటి మీకు మీ అప్లైన్ తోటి మీరు కమ్యూనికేషన్ లో ఉన్నప్పుడు మైనర్ ఇష్యూసే కానీ అది మేజర్ ఫెయిల్యూర్కి రావడానికి ఛాన్స్ ఇస్తుంది. కాబట్టి అలాంటివి రాకుండా ఉండాలంటే ముందుగానే
communication with upline, communication with your coach, communication with the mentor. So this is the today's information. థ్యాంక్ యూ. సో ఈ రోజు జూమ్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ సాయంత్రం 7:50 మళ్ళీ మనం హైదరాబాద్ తెలుగులో జూమ్ మీటింగ్ లో కలుసుకుందాము. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ వర్క్ చేస్తూ ఈ రోజు బుధవారం వీక్లీ క్లోజింగ్ కాబట్టి ఎక్కువ మంచి రిజల్ట్ తీసుకోవాలని, మంచి టార్గెట్ పెట్టుకోవాలని, మంచి ఇన్కమ్ తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సో థ్యాంక్ యూ అండ్ క్లోజింగ్ టుడే సైనింగ్ ఆఫ్ యేసుబాబు. జై హింద్, జై భారత్, జై శ్రీకార్యాల్. 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 జై శ్రీకారం. జై భారత్, జై శ్రీకార్యాల్. మన ఓటు. జై భారత్, జై భారత్, జై శ్రీకార్యాల్. భారత్, జై శ్రీకార్యాల్. జై హింద్, జై భారత్, జై శ్రీకార్యాల్. జై హింద్, జై భారత్, జై శ్రీకార్యాల్. జై హింద్, జై భారత్, జై శ్రీకారం. జై శ్రీకారం, శ్రీకారానికి మన ఓటు. జై హింద్, జై భారత్.